శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు, ఈ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏది చెప్పినా చెప్పుడు మాటలకు లోను కావద్దు. వచ్చిన అవకాశాన్ని చెడు దృష్టి కోణంతో చూడవద్దు. ఈ రోజున మీ జీవితంలో మార్పు అయితే కలగబోతుంది. ఏం జరగబోతుంది? కుంభరాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు జూన్ మాసంలో 13వ తేదీన పొందుకోబోతున్నారు? ఆ ఒక్క అవకాశం ఏమిటో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. అందంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఇక వీరు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అదృష్టం కలిసి వచ్చేలా చేసుకుంటారు. స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రేమకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్నేహితులకు మాట సాయమే కాకుండా ఆర్థిక సాయం చేస్తుంటారు. కొత్తగా ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను మర్చిపోరు. పాత స్నేహాలను ఈ రాశి జాతకులు అస్సలు మరచిపోరండి. ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా చూస్తే గనుక అన్ని పనుల నుంచి కూడా ఆర్థిక లాభాలైతే కలుగుతాయి. తదుపరి ఖర్చును మాత్రం కంట్రోల్ చేసుకోండి. ఈ రోజు దుబారా ఖర్చులు పెట్టడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో కూడా కాస్త చిక్కులు కలగొచ్చు. వారితో కలిసి దుబారా ఖర్చులు పెట్టడం, గొడవలకు దిగడం వల్ల కూడా నష్టపోతారు. ఇప్పటి వరకు మీరు కంట్రోల్ చేసిన మీ యొక్క పొదుపును ఈ రోజున వారు చాలా వరకు కూడా డబ్బు దుబారాగా ఖర్చు పెట్టించొచ్చు. మిమ్మల్ని రెచ్చగొట్టడము, వారి అవసరం కోసం, సాయం కోసము కావచ్చు. ఎదుటి వ్యక్తుల డబ్బును వృధా పెట్టడం కాస్త అలవాటు చేసుకున్న స్నేహితులు ఉన్నారు. వారిని దూరం పెట్టండి. ఈ రాశి వారు చాలా మంచి స్థాయికైతే ఈ రోజు వెళ్లే ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశం విషయంలో కూడా ఆ స్నేహితుల విషయంలో జాగ్రత్త. ఏదైనా ఒక చిన్న పని మనసుకు నచ్చితే వెంటనే చేసేయండి. ఎవరో ఏదో చెప్పారని ఆగడము, ఆ విషయం మీద మీకు ఉన్నటువంటి ఆలోచన మార్చుకోవడం లాంటివి చేయొద్దు. ఈ రోజు సానుకూల మార్పులు ఖచ్చితంగా కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అసంపూర్ణంగా ఉన్న పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఆదాయ లాభగృహంలో కుజ కేతు సంయోగం ఏర్పడుతుంది. అందువల్లే ఆర్థిక లాభాలొస్తాయి. సంపద స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రణాళికలు అన్నీ కూడా రూపం దాల్చుకుంటాయి. ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలైతే రాబోతున్నాయి. వాటిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలని ఒక సూచన ఉండొచ్చు. ఆ సూచన మీ మనసుకు అర్థమవుతుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఏదైనా ఒక మంచి వ్యాపారం ప్రారంభించడానికి కుటుంబ సభ్యుల మద్దతుతో పాటుగా వారు ఒక అవకాశాన్ని కూడా ఇస్తారు. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. డబ్బు పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఎవరి పరంగా అయినా కావచ్చు, ఈ రోజున ఏ సమస్య లేకుండా అందరి సాయం అందుతుంది. ఎటువంటి లోటు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు అండదండగా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు మరిన్ని శుభకరమైన ఫలితాలు కలగాలంటే లక్ష్మీదేవిని పూజించడం, శివారాధన చేసుకోవడం మేలు కలగజేస్తుంది.